తిరిగితే తిరుగు మళ్ళీ చెప్పండి. సార్. అడగండి రాజు రాజు గారు అడగండి. గుడ్ ఈవినింగ్ అండి చెప్పండి సార్. యా, ప్యానెల్ మేడం, సునీత రెడ్డి గారు. నమస్కారం. Yes. మీకు ప్రైమ్ 9 ప్రేక్షకులకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు కాంగ్రెస్ మిత్రులు అతను చెప్పింది తప్పు అంటున్నారు, కానీ తప్పేం కాదండి. ఇప్పుడు నేను మనకు ఒక పోలింగ్ బూత్ లో ఉన్నాం మేము షేక్పేటలో. నేను 8 నెంబర్ బూత్ కు నేను ఇన్ఛార్జ్ గా ఉన్నాను. అక్కడే అదే బూత్ లో 1, 2 నుంచి 8 వరకు ఒకే బూత్ లో ఉన్నాయి, 8 పక్క పక్కనే మొత్తం. మీ ఎమ్మెల్యే గారు అక్కడికి వచ్చి బూత్ క్యాప్చర్ చేయలేదా? గొడవలు చేయలేదా? అక్కడ ఉన్న ఏదైతే అదర్ పార్టీస్ కార్యకర్తలు ఎక్కడైతే బూత్ లో కూర్చున్న పిల్లల్ని కూడా అందరిని బయటికి దౌర్జన్యంగా పంపలేదా? మమ్మల్ని అందరినీ అక్కడ ఉన్న వాళ్ళని అందరినీ పోలీసు వాళ్ళు 5 గంటలకే బయటికి నెట్టి పడేయలేదా? మేము ఎంత ఆర్చి గొడవ పెట్టినా కూడా వాళ్ళు మమ్మల్ని అక్కడి నుంచి పంపించేశారు. స్వయంగా నేనున్నానండి, మీరు సమర్థించుకోవద్దు దయచేసి. మీరు గెలిచిండ్రు అంతవరకు సరే, ఏ విధంగా గెలిచినా గెలిపే, దానికి అభినందిస్తున్నాం. అంతేకాని మీరు గెలిచింది మాత్రం ఏ విధంగా అనేది ఖచ్చితంగా మేము పాయింట్అవుట్ చేస్తాం. మీరు గెలిచింది ఈ విధంగానే, నేను ప్రత్యక్ష సాక్షిని. నన్ను నెట్టి పడేసిండు సార్ అక్కడ. నేను మీకు 8 నెంబర్ బూత్ నేను ఇన్ఛార్జి, నా కార్డు ఉంది, నేను చూపిస్తాను మీకు. ఈడు చౌతలు పడేశారు మమ్మల్ని. మీరు వచ్చేసి యూసుఫ్ గూడలో కర్రలు పట్టుకొని తిరిగిండ్రు, మీ కళ్ళతో చూసినాం. మా లీడర్లను కొట్టిండ్రు. శ్రీనగర్ కాలనీలో మా పాపారావు గారిని కొట్టిండ్రు. మీరు జైల్లో పోలీస్ స్టేషన్ లో పట్టుకెళ్ళిపోయిండ్రు. 5 గంటలకు మమ్మల్ని అందరినీ పంపించేసిండ్రు సార్. 6 గంటలకు మీకు పోలింగ్ ముగుస్తుంది, మమ్మల్ని ఎందుకు పంపిస్తున్నారంటే కూడా వాళ్ళు ఏ మాత్రం వినకుండా మమ్మల్ని అందరినీ తోసేసిన పరిస్థితి చూసినాం. కాంగ్రెస్ పార్టీ ఊరికే గెలిచింది, మాదే కష్టం ఉంది, ఇవన్నీ చెప్పకండి. ఎందుకు అంటే మీరు డే 1 నుంచి ఏం చేసినారో ప్రజలకు తెలుసు. ఇదే మా ఇప్పుడు డిబేట్ పెట్టిన మన జర్నలిస్ట్ మిత్రులకు తెలీదా? మీరు నామినేషన్ కంటే ముందుగా నుంచి అభ్యర్థి ఎన్నిక కానించి మీరు ఏం చేసిండ్రని ప్రతిరోజు డిబేట్ చేస్తున్నాం. మనం ప్రతిరోజు చేస్తున్న డిబేట్ లో మీరు అభ్యర్థి, మీ అభ్యర్థి కాకుండా మీరు పోయి ఎంఐఎంఏ అభ్యర్థిని తెచ్చుకున్నారు. మీరు పోయి వాళ్ళకి సలాం పెట్టిండు, సలాం పెట్టుకొని తెచ్చుకున్నారు. వినండి సార్, అంటే మేడం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఒక నిమిషం, బాజీ గారు ఏమంటున్నారంటే ఒక నిమిషం మేడం. ఎస్ మేడం, ఒక్క క్వశ్చన్. బాజీ గారు ఏమంటున్నారంటే నిజంగా మేము అరాచకాలు చేస్తుంటే, ఓకే మేము నిజంగా అరాచకాలు చేస్తుంటే ఈ ఎన్నిక నిర్వహించేది మేము కాదు కదా, కేంద్రం అంటున్నారు. ఒక్క నిమిషం సార్, ఇది నన్ను కంప్లీట్ చేయనియండి. ఎగ్జిట్ పోల్ ఎప్పుడైతే వచ్చిందో 1 వీక్ ముందల రాగానే అక్కడ కాంగ్రెస్ పార్టీ పోతుందని తెలియగానే అజారుద్దీన్ గారిని పట్టుకొచ్చారు. అప్పటి వరకు ఎక్కడ చర్చలో కూడా లేరు సార్. మంత్రి పదవులు అడుగుతున్న ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు, అసలు చర్చ లేదు, చర్చ క్లోజ్ ఉంది. అది అసలు ఆయన ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ఎమ్మెల్సీ కాదు, అసలు అక్కడ టాపిక్ లేదు. మీకు అంత ప్రేమ ఉంటే మీరు అక్కడ ఎమ్మెల్యే ఆయననే ఇంత ముందు కంటెస్ట్ చేసింది ఇవ్వాల్సి ఉండే. కానీ మీరు ఒక వర్గం ఓట్లు మొత్తం స్వీప్ అవుట్ చేయడం కోసం ఫస్ట్ ప్రయత్నం అజారుద్దీన్ గారిని తెచ్చారు, అభ్యర్థిని తెచ్చుకున్నారు వాళ్ళ దగ్గర నుంచే. మీరు వచ్చేసి వాళ్ళకి సలాం కొట్టిరు. నెక్స్ట్ ఏం చెప్పింది ముఖ్యమంత్రి గారు? మేము లేనిది కాంగ్రెస్ లేదు, ముస్లిమ్స్ లేరు, ముస్లిమ్స్ లేనిది కాంగ్రెస్ లేదని మీరు బలంగా వాళ్ళని ఓన్ చేసుకున్నారు. ఇంకో 3వ విషయం ఏంటంటే సార్, స్వయంగా ముఖ్యమంత్రి గారు క్యాంపెయినింగ్ చేసేటప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన నేను ఇది ఇస్తా, నేను గెలిస్తే ఇది చేస్తా, నేను ఈ తప్పుడు వాగ్దానాలు ఇచ్చి గెలిచినా కూడా నేను రేపు చేయబోతున్నా చేస్తా అని నువ్వు ధైర్యంగా చెప్పలేని ముఖ్యమంత్రివి. నువ్వు ఇస్తున్న ఏదైతే 6 గ్యారంటీలు 400 తప్పుడు వాగ్దానాలు ఏవైతున్నాయో నువ్వు ఇస్తా అని చెప్పలేదు. చెప్పకుండా నువ్వు చేసింది ఏంది? ఒక ముఖ్యమంత్రిగా ప్రజలలో పోయి మీరు కానీ కాంగ్రెస్ పార్టీని గెలిపించకుంటే మీకు సన్న బియ్యం రావు, పెన్షన్ రాదు, 2500 రావు, ఉద్యోగాలు రావు, నీళ్లు రాదు, కరెంటు రాదు అని బ్లాక్ మెయిల్ చేసిండ్రు ఒక ముఖ్యమంత్రి. మరి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందో కళ్ళు మూసుకొని మాకు అర్థం కావట్లేదు. స్వయంగా ముఖ్యమంత్రి గారు స్పీచ్ ఇచ్చిండ్రు. అక్కడ ఉన్నది అన్ని మనం చెప్పుకున్నంత జూబ్లీ హిల్స్ అద్దాల మేడలు కాదు సార్, అన్ని స్లమ్సే. అక్కడ కూలీ చేసుకుని బతికేటోళ్ళు ఎక్కువ, ఇళ్లలో పని చేసుకొని బతికేటోళ్ళు ఎక్కువ. మేము చూసినాం. వాళ్ళకు ఇప్పుడు రేషన్ కార్డులు రావు, మీరు ఇవన్నీ రావన్నప్పుడు ప్యానిక్ అవుతారా కారా సార్? చెప్పండి. ఇంకా 3 సంవత్సరాలు ఈ ప్రభుత్వమే ఉండి చస్తుంది కదా, రేపటి నుంచి మనకు అవి రావేమో, నీళ్లు రావేమో, మనకు బియ్యం రావేమో, ఏవి రావేమో అని ప్యానిక్ అయిండ్రు. మాకు చెప్పారు పెద్ద మనుషులు.
అమ్మా మేము ఓటేయలేకపోతున్నాం, మేము కిషన్ రెడ్డి గారికి ఓటేసి గెలిపించుకోలేదా? మేము గెలిపించుకున్నాం, కానీ ముఖ్యమంత్రిగా ఈడిగా 3 ఏళ్ళు ఉంటాడు కాబట్టి మేము ఖచ్చితంగా మేము ఓటేయాల్సిన పరిస్థితి వస్తుందని ఒక పెద్ద మనిషి, నేను పోలింగ్ స్టేషన్ల ముందర కూడా ఒక పెద్ద మనిషితో మాట్లాడితే చెప్తున్న పరిస్థితి చూసినాం సార్. మేమేదో అన్ని చేసినామని గుండె మీద చేసుకొని చెప్పన్నా. మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏమిచ్చిందో చెప్పండి. మీరు మేడం సునీత గారు, మేడం ఒకటి, ఇప్పుడు మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఒకటి నాకు ఒక క్లారిటీ ఇవ్వండి. ప్యానిక్ అయ్యి ప్రజల్ని బెదిరించడం వల్ల వాళ్ళు ప్యానిక్ అయ్యి కాంగ్రెస్ పార్టీ గెలిచిందా, లేకపోతే బెదిరింపులు భయాందోళనలతోటి రిగ్గింగ్ తోటి గెలిచిందా? రెండిట్లో ఏది కారణం అయ్యొచ్చు? మీ టీవీలో రాలేదా? ఓకే ఓకే, మొయినోద్దీన్ మీరు అది క్యాప్చర్ చేస్తుంటే మీరు స్క్రోలింగ్ చేయలేదా? మీ టీవీలో రాలేదా? ఎమ్మెల్యే గారు వచ్చి అక్కడ నిలబడి బురకాలు వేసుకొని ట్రావెలింగ్ లో తీసుకొచ్చి ఓట్లు వేపిస్తుంటే 5 గంటల తర్వాత మీ టీవీలలో మీరు చూడలేదా? టీవీలలో రాలేదా? మీ విలేకరులంతా అక్కడే ఉన్నారు. నేను యాజ్ ఎ స్పోక్స్ పర్సన్ అందరితో ఉన్నా, మీ విలేకరులతో అక్కడ. నేను మేడం అవన్నీ ఓకే, వాటి గురించి కాదు అవన్నీ తెలుసు, అవన్నీ పక్కన పెడితే నేను అడుగుతున్నది, మీరు 2 అంశాలు లేవనెత్తారు. ఒకటి వచ్చేసి బెదిరించి మీకు పథకాలు రావని చెప్పారు కాబట్టి ప్యానిక్ అయ్యి బస్తీల్లో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు అనేది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 రిగ్గింగ్ చేసి గెలిచారు అన్నారు. ఈ రెండిట్లో ఏది కరెక్ట్? చెప్పండి. వీళ్ళు ఇస్తానన్న 2500 ఇస్తే ఓటేసిరా, వీళ్ళు ఇస్తానన్న 4000 పెన్షన్ ఇస్తే ఓటేసిరా, వీళ్ళు ఇస్తానన్న స్కూటీలు ఇస్తే పెన్షన్ ఇస్తే ఓట్లేసిండ్రా, వీళ్ళు ఇస్తానన్న తులం బంగారానికి ఓట్లేసిండ్రా, వీళ్ళేమన్నా మోరీలు కట్టించిరా, వీళ్ళేమన్నా అక్కడ ఇంకేమన్నా డెవలప్మెంట్ చేసిరా? అక్కడ ఉన్న స్ట్రీట్ లైట్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తే వేసినాయే కదా సార్. వీళ్ళంటూ 100 రూపాయలు వీళ్ళ బడ్జెట్ నుంచి తీసుకొచ్చి అలాట్మెంట్ చేస్తే, నేను ముఖ్యమంత్రిగా ఇగో మీకు ఇది కట్టించిన, నేను మీకు ఇది పెట్టించిన, మీకు బంగారం కొనిచ్చిన, మీకు పెన్షన్లు ఇచ్చిన అని చెప్పి మాట్లాడగల సార్ దమ్మున నాయకుడు. మీరు అది చేస్తే ఓట్లు చెప్పాలి సార్ మీరు. అవును ఒక్క నిమిషం మేడం. ఉప్పల్ లక్ష్మణ్ గారు, ఇప్పుడు వీళ్ళు 3 వర్షన్ మీరు విన్నారు, 3 పార్టీల వర్షన్ మీరు విన్నారు. సో వాస్తవంగా ఇప్పుడు ఈ డిస్కషన్లో మన సునీత గారు ఏమంటారంటే, వాళ్ళు బెదిరించి తర్వాత వచ్చేసి ఓట్లేకపోతే ఎక్కడ పథకాలు పోతాయనే ఉద్దేశంతో ఓట్లేశారని చెబుతూనే వీళ్ళు రౌడీజం చేశారు, బూత్లు క్యాప్చరింగ్ చేశారు అనేటటువంటి ఒక అంశాన్ని కూడా లేవనెత్తినటువంటి పరిస్థితి. సరే, ఇవన్నీ కూడా పక్కన పెడితే ఆ కేంద్రంలో ఎలక్షన్ కమిషన్ అనేది కేంద్రంలో ఉంటుంది. సో కేంద్రంలో బీజేపీ అధికారం ఉంటుంది, అది స్వయం ప్రతిపత్తి అయినప్పటికీ కూడా వాళ్ళు ఫిర్యాదు చేయాల్సినటువంటి పరిస్థితి. ఎస్ మేడం, అదే మేడం చెప్తున్నాను. సో ఓవరాల్ గా ఎలా చూడొచ్చు అంటారు సార్? ఓకే మేడం. కాంగ్రెస్ గెలుపుకి ఇవన్నీ కూడా కారణాలేనా?